హలో అందరికీ. డిన్నర్ ఏం చేద్దామా అని చెప్పి అలా ఆలోచిస్తూ, అసలు నిన్న మనం పెట్టిన వీడియో ఎవరైనా చూసారా లేదా అని ఓపెన్ చేస్తే, చాలామంది చూడడమే కాదు కామెంట్ చేశారు, లైక్ చేశారు, సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు. మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. నా కమెంట్స్‌లో చాలామంది చాలా రెసిపీస్ అడిగారు గానీ, చాలామంది ఆలు పరాటా చేయమని అడిగారు. సో, మనం ఇవాళ ఇంట్లోనే సింపుల్‌గా ఆలు పరాటా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆలూని మధ్యలో కట్ చేసుకొని కుక్కర్‌లో ఏసుకొని ఉడకబెట్టుకోవాలి. ఆలు మధ్యలో కట్ చేయడం వల్ల ఆలు లోపలికి కూడా నీట్‌గా ఉడుకుతది. సో దట్ మనకి గట్టి గట్టిగా పచ్చిగా అనిపియదు. తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పులు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ నీట్‌గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం వామ తీసుకొని నీట్‌గా క్రష్ చేసుకొని మన గోధుమ పిండిలోకి యాడ్ చేసుకోవాలి. సో దట్ డైజెషన్ బాగా అవుతుంది. పరాటా టేస్ట్ అనేది కూడా బావుంటుంది. తర్వాత 4 టేబుల్ స్పూన్ కర్డ్ తీసుకోవాలి. కర్డ్ వల్ల ఏమవుతుందంటే పరాటాలు చాలా సాఫ్ట్‌గా వస్తాయి. తర్వాత తగినంత వాటర్ వేసుకొని నీట్‌గా మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. సాఫ్ట్‌గా కలుపుకున్న తర్వాత దాని మీద మూత పెట్టి 15 మినిట్స్ పక్కకు పెట్టేయండి. తర్వాత ఉడికిపోయిన ఆలుల్ని తీసుకొని చల్లార్చుకొని వాటి మీద పీల్ తీసేసి వాటిని నీట్‌గా మనం స్మాష్ చేసుకోవాలి. చాలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. గట్టిగా ఉండొద్దు. ఎక్కడ లావు లావుగా ఉండొద్దు. నీట్‌గా స్మాష్ చేసుకున్న తర్వాత అందులోకి చిన్న చిన్నగా చాప్ చేసుకున్న గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి. తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు, తర్వాత కొంచెం పసుపు, ఇంకా కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి. మీ దగ్గర డ్రై ఆమ్చూర్ పౌడర్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి. అది లేని వాళ్ళు లెమన్ పిండుకోండి. లెమన్ పిండుకున్నాక ఈ ఆలు స్టఫింగ్‌ని నీట్‌గా కలుపుకోండి. మొత్తం ఆలు, ఉప్పు, కారం, మసాలా అంతా నీట్‌గా కలిసిపోయేలాగా నీట్‌గా కలుపుకోండి. కలుపుకున్నాక ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఏమైనా తక్కువైతే యాడ్ చేసుకోండి. తర్వాత గోధుమ పిండిని నీట్‌గా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోండి. దాంతోపాటు మన ఆలు స్టఫింగ్‌ని కూడా చిన్న బాల్స్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత ఫస్ట్ గోధుమ పిండి మనం చేసుకున్న బాల్స్ తీసుకొని నీట్‌గా మీడియం సైజ్ చపాతీలాగా ఒత్తుకోండి. మీడియం సైజ్ చపాతీలా చేసుకున్న తర్వాత అందులో మనము ఆలు స్టఫింగ్ అనేది పెట్టుకోవాలి. ఆలు స్టఫింగ్ పెట్టుకొని నీట్‌గా ఫోల్డ్ చేసుకోవాలి. స్టఫింగ్ బయటికి రాకుండా నీట్‌గా ఫోల్డ్ చేసుకొని మనము ఆ పరాటాని నీట్‌గా సాఫ్ట్‌గా నొక్కాలన్నమాట. మనం నార్మల్ చపాతీలు చేసినట్టు సన్నగా గట్టిగా నొక్కితే స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తది. పరాటా టేస్ట్ మొత్తం పాడైపోతది. సో నీట్‌గా సాఫ్ట్‌గా కొంచెం లావుగానే నొక్కుకోండి. ఇవి సన్నగా ఉంటే మనకు లోపల ఆలు స్టఫింగ్ టేస్ట్ తెలీదు. అంత బాగోదు. సో కొంచెం లావుగానే నొక్కుకొని పరాటాలు చేసుకోండి. తర్వాత నీట్‌గా నొక్కుకున్న తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాని మీద ఆయిల్ రాయాలి. ఆయిల్ లేకపోతే బటర్, ఘీ ఏదైనా మీ ఇష్టం. నీట్‌గా రాసుకున్న తర్వాత పరాటా దాని మీద వేసుకొని నీట్‌గా 2 సైడ్స్ కాల్చుకోవాలి. కొంచెం ఈ పరాటాకి ఆయిల్ అయినా, ఘీ అయినా, బటర్ అయినా కొంచెం ఎక్కువ పడుతుంది. ఎక్కువ రాస్తేనే దాని టేస్ట్ బావుంటుంది. 2 సైడ్స్ తిప్పుకొని కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ప్లేట్‌లోకి తీసుకున్నాక బటర్ అనేది పరాటా మీద వేయండి. తర్వాత నేను ఒక కర్డ్ తీసుకొని ఒక బౌల్‌లో కొంచెం జీరా పౌడర్ వేసుకొని దాని మీద ఒక కొత్తిమీర పెట్టాను. తర్వాత చూడండి ఆలు పరాటాని ఇలా తెంచుతుంటే ఎంతో సాఫ్ట్‌గా వచ్చేసిందో. దాన్ని అలా కర్డ్‌లో పెట్టుకొని తింటుంటే టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉండే. నెక్స్ట్ ఏం రెసిపీ చేయాలో కామెంట్ చేయండి.